నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. జూన్ 1 నాడు యాక్చువల్ గా గవర్నమెంట్ అనేది ఒక 3 అప్డేట్స్ చేసింది. దేనికి సంబంధించి యూపీఐ, ఏటీఎం అట్లనే ఎల్పిజికి సంబంధించి ఒక 3 మేజర్ అప్డేట్స్ మన డే టు డే లైఫ్ లా ఇవన్నీ కూడా మనకు ఇంప్లిమెంట్ అయ్యేటివే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సో మొత్తంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూపీఐ గురించి చూసుకున్నట్లయితే ఏం తీసుకొచ్చిండ్రు అంటే అప్డేట్ అంటే ప్రీ ట్రాన్సాక్షన్ నేమ్ వెరిఫికేషన్. ఏమున్నది దాంట్లో ఆల్రెడీ మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాళ్ళ పేరు వస్తుంది కదా అని చెప్పి మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే రెసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వెరిఫైడ్ వాళ్ళ బ్యాంక్ లో ఏదైతే వాళ్ళు పేరు పెట్టిండ్రో అదే పేరు అనేది మనకు చూపిస్తుంది. అది కరెక్ట్ అథెంటికేషన్ ఉంటది కాబట్టి ఇప్పుడు యూపీఐ ఏం చేస్తా ఉన్నది, బ్యాంక్ లో ఏదైతే మీ ఒరిజినల్ నేమ్ ఉందో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆ నేమ్ అనేది చూపించడం జరుగుతుంది అంట. సో దానివల్ల ఫేక్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం అక్కడ కట్ చేయవచ్చు. సో ఇంకొకటి మెయిన్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఎన్హాన్స్డ్ అథెంటికేషన్ ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫర్ హై వాల్యూ పేమెంట్స్. అంటే ఏంది, హయ్యర్ అమౌంట్ మనం పంపించేటప్పుడు 1 lakh కానివ్వండి, 1 lakh కన్నా ఎక్కువ అమౌంట్ మనం పంపించేటప్పుడు ఏం చేస్తుందంట, మన బయోమెట్రిక్ కానివ్వండి లేదా ఫేస్ రికగ్నైజేషన్ చేస్తుందంట. సో అది కూడా ఇక్కడ ఒక కీ పాయింట్ అనే చెప్పవచ్చు మనం. సో ఈ రెండు వచ్చేసి యూపీఐలో మేజర్ అప్డేట్స్. సో ఇంకొకటి ఏటీఎం రూల్స్ వచ్చేసేసి కార్డ్లెస్ విత్డ్రాల్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే కార్డ్లెస్ విత్డ్రాల్స్ ఏదైతే ఉందో కార్డ్తోని జనరల్ గా మనం మంత్లీ ఒక్కొక్క బ్యాంక్ 3, 4 అని చెప్పి ఇస్తూ ఉంటారు కదా. సో ఫ్రీ ఇస్తారు, అది మనం విత్డ్రాల్ చేసుకున్నా కూడా ఛార్జెస్ అనేది పడదు అన్నట్టు. ఇంత అమౌంట్ కి ఇన్నిసార్లు మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అని చెప్పి అంటారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, కార్డ్లెస్ విత్డ్రాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు మంత్లీ ఫ్రీ లిమిట్ ఏదైతే ఉందో దాంట్లో కౌంట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మీరు కార్డుతోని గీక్కున్నా కార్డు లేకున్నా కూడా మీరు విత్డ్రాల్ చేసుకున్నా మీకు ఆ ఫ్రీ లిమిట్ అనేది పోతుంది, ఇది కూడా అలా కౌంట్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎవరైతే ఎక్కువగా క్యాష్ వాడుతూ ఉంటారో విత్డ్రాల్ చేసుకుంటారో వాళ్ళకి ఇది ఒక డ్రాబ్యాక్ అనే చెప్పవచ్చు. సో మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. సో ఇక మెయిన్ మన డైలీ యూటిలిటీ వచ్చేసి ఎల్పిజి. ఇది కూడా మన డైలీ యూటిలిటీ కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏందంట, పిఎన్జికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారంటే ఇఫ్ యూ హ్యావ్ పిఎన్జి కనెక్షన్ సరెండర్ ఎల్పిజి. అంటే పిఎన్జి అంటే ఏంది, పైప్డ్ న్యాచురల్ గ్యాస్. పిఎన్జి కనెక్షన్ ఉంటే మీరు ఎల్పిజి కనెక్షన్ ని రిటర్న్ ఇచ్చేసేయాలి. లేదు మీకు మల్టిపుల్ ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి అనుకుంటే అది కూడా తీసేయాలి, ఇంటికి ఒకటే ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంది, కొత్త కనెక్షన్లు కూడా ఇవ్వడం లేదు. ఇదంతా కూడా ఎందుకు ఏంది అనేది తెలుసు, అక్కడ జరుగుతున్న వారు ఏదైతే ఉందో దాని వల్లనే అని చెప్పి మనకు ఎల్పిజి కొరత అనేది వస్తుందని చెప్పి కూడా మనకు తెలిసిందే. సో ఇది పిఎన్జి ఉంటే ఎల్పిజి ఇచ్చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంది, బుకింగ్ యాప్స్ వచ్చేసి 25 day గ్యాప్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ 45 days ఇన్ రూరల్ ఏరియాస్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది ఎల్పిజి, ఏటీఎం అండ్ యూపీఐకి సంబంధించి ఒక 3 మేజర్ అప్డేట్స్ అయితే మనకు June 1 నుంచి ఇంప్లిమెంట్ అయినాయి. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు, దేని వల్ల ఎంత లాభం, యూపీఐ వల్ల ఎంత లాభం జరుగుతా ఉన్నది జనాలకు, ఏటీఎం అనేది మైనసా ప్లస్ అనేది ఇది కూడా మీరు ఒక్కసారి థింక్ చేసి, ఇంకా ఎల్పిజి రూల్స్ ఏవైతే వచ్చినాయో ఈ మూడిటి పైన ఏది బెస్ట్, ఏది నష్టం, ఏది లాభం అని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలపండి.